చెప్పిన విషయం మీరు మర్చిపోలేదని అనుకున్నారు. భక్తి గురించి నేను చెప్పారు. భక్తిలో కొన్ని విషయం కూడా మీకు చెప్పారు. ఈరోజు అది మొన్న చెప్పినది మళ్ళీ ఒకసారి కూడా రిపీట్ చేయడానికి సమయం తీసుకోవట్లేదు, వెంటనే ముగించాలని అనుకున్నారు. ఒకటి అక్కడ 5వ వాక్యం ఒకసారి వినండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దానికి శక్తిని ఆశ్రయించిన వారునయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. భక్తి ఉంటే కొన్ని విముక్తులుగా ఉండాలి. ఎలా ఉండాలి? భక్తి ఉంటే విముఖుడుగా ఉండాలి. నేను చెప్పిన అర్థమైందా? భక్తి ఉన్నవాడు ఏం చేస్తున్నది? విముఖుడు అంటే తెచ్చిస్తాడు ఏంటండి? వద్దంటాడు. దేవునికి స్తోత్రం. అదే అదే విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఎవరు చేస్తుంది? అది భక్తి గల వారు జరిగిన వాడు. భక్తి లేని వాడికి అన్ని కావాలి, అన్ని ఆడికి కావాలి. స్తోత్రం. సరియైన భక్తి కలిగిన వాడు ఏమవుతాడు? విముక్తులుగా ఉన్నారు. కొన్నింటి నుండి దూరంగా వెళ్ళిపోవడం. స్తోత్రం. అక్కడ వెళ్ళిపోయిన వాడు ఎలాగ ఉండాలి? 11వ వాక్యం. అంతియొక్కయు ఇకోనియ లుస్త్రా అను పట్టణములో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకోవాలి. ఏది? విముక్తులుగా ఉండడం మాత్రం కాదు, భక్తి కలిగిన వాడు తెలుసుకోవాలి. అది విస్తరించడానికి సమయం లేదంటే ఎందుకని భయపడుతున్నారు? స్తోత్రం, స్తోత్రం. కొన్ని విషయాన్ని విడిచిపెట్టడం మాత్రం కాదు, కొన్ని విషయాన్ని తెలుసుకోవాలి. అందరికి అడగండి, అలవటలేదు. ఏది? కొన్నిటి విడిచిపెట్టుతుంది, అది లేదు. స్తోత్రం. తిమోథెయోస్ గారికే పౌలు గారు చెప్పడం, నైనా కొన్నింటిని నీ ఏం చేయాలి? విముక్తులుగా ఉండాలి. కొన్నింటిని ఏం చేయాలి? దాదాపు 10 విషయం నీ తెలుసుకోవాలి. స్తోత్రం. ఏది? అది వెంటనే చెప్పి నేను ఆ విషయంలోనికి వస్తున్నానండి. 10వ వచనం చూడండి. ఒకటి, నా బోధ, నా ప్రవర్తన. 2, నా ఉపదేశం. 3, నా విశ్వాసం. 4, నా దీర్ఘ శాంతము. 5, 6, నా ప్రేమము, నా ఓర్పును. 7, అంటే నాకు కలిగిన హింస. 8, నాకు కలిగిన ఉపద్రవము. 9, తెలుసుకోవాలి. స్తోత్రం. ఇదని ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఏది? భక్తి కలిగిన వారు. ఇక్కడ పౌలు గారు చెప్పుతున్న మాట ఏమనగా, నా బోధ అన్ని నాది 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 అని రాయబడింది. గ్రీకులు కూడా అలాగే రాయబడింది. ట్రాన్స్లేట్ తెలుగులో వచ్చింది. నా బోధ, నా ప్రవర్తన, నా ఉపదేశము. అంటే భక్తి కలిగిన వాడికి తెలుసుకున్న 10 విషయాలు. స్తోత్రం. కలిగిన అది మాత్రం కాదు, భక్తి కలిగిన వాడు ఇంకేమంటే అది 15 వాక్యం చూడండి. 15 వాక్యం 3 మధ్య 15. కలిగించడానికి శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ మెరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని. అంటే నీ ఏది నేర్చుకున్నారో అది గట్టిగా పట్టుకోండి. భక్తి కలిగిన వాడు విడిచిపట్టడం తెలుసుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఏది? వాక్యం. అది పట్టుకుంటే అది శక్తి. అదే నేను చెప్పి ముగించేది. స్తోత్రం. కలిగిన చాలా మందిలో ఏమేం చేయరు? వాక్యము పట్టుకునే వాళ్ళు. వాక్యం అనుసరించిన దేవుడి బిడ్డలు వాక్యం ఏమండి? శక్తి కలిగిన. స్తోత్రం. నీ ప్రార్థన చేయలేకపోయింది కానీ వాక్యం సరిగా అనుసరించిన అనుభవం
నీలో ఒక పవర్ ఉంది. అదే యోవేలు 2:11 నేను చెప్పాను. స్తోత్రం. వాక్యం అనుసరించిన వాడికి ఏముంది? పవర్ ఉంది. స్తోత్రం. నీ వెళ్ళినప్పుడే సాతాను ఏమవుతుంది? భయపడుతుంది. ఎందుకంటే వాక్యము నీవు ఏం చేయాలి? అనుసరించాలి. స్తోత్రం. స్తోత్రం కలిగి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పుకునే విషయం భక్తికి నీ ఏం చేయాలి? వాక్యం పట్టుకున్నవాడు. నేను చెప్పిన మాట వినండి, షార్ట్ కట్ గా చెప్తున్నాను. స్తోత్రం. ఈ భక్తి వలన మనకేటి లాభం? అదే నేను అడుగుతా, నీ భక్తి ఉంటే నీకేటి లాభం? లాభం లేని ఏ పని కూడా లేదు. దేవుడి పనిలో కూడా లాభం ఉందట. భక్తి పట్టుకుంటే నీకి ఏంటి లాభం అండి? నా భక్తుడిగా జీవిస్తే ఏంటి లాభం చెప్పండి. క్రీస్తులో మంచి జీవితం జీవించు. స్తోత్రం. యోబు భక్తుడిగా జీవించారు, సాక్ష్యం ఉంది. స్తోత్రం. ఏంటి లాభం? భక్తుడిగా జీవించిన వాడికి లాభం ఉంది. స్తోత్రం. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 6వ వాక్యం. తెలుగులో కూడా చదవండి, ఇంగ్లీష్ కూడా చదవండి. ఈ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఈ భక్తికి వేరొక పదమండి భయం. ఈ భక్తి భయం ఒకటి ఏంటి? భక్తి భయము ఒక పదమే. అది అంటే అలాగైతే నీ ఈ రోజు చెప్పండి, యెహోవా భక్తి నీకేమవుతుంది? అది ఇంగ్లీష్ చదవండి. The fear of the Lord is your treasure. ఏంటండి? Treasure. ట్రెషర్ అంటే ధనం, సంపాదన. ఏది? ఏది? నిధి అనుకోండి. నీ నిధి ఏది? నీ ధనం ఏది? భక్తి, భయము. హలో, దేవుడి మీద భక్తి అదొక్క ధనం ఏంటి? దేవునికి స్తోత్రం. చాలా మంది దేవుడి బిడ్డలకి ఇది ఇప్పుడు కూడా మనోలేత వెలిగింపబడలేదు. కారు, బంగ్లా, ఇల్లు, డబ్బు ఇదే గొప్పదని అనుకున్నా. అది నిండా సరకది. మొదటి సరకండి భయము, భక్తి. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా, నీకు నేను చెప్పిన మాట మీకు అర్థం అవుతున్నారు లేదండి? సంఖ బిడ్డలు తెలుసుకోవండి, భక్తియే మనకేమవ్వాలి. పౌలు గారు తిమోథెయోసు పుస్తకమని చెప్పిన మాట మీరు వినండి. మొదటి తిమోథెయోసు పత్రిక 6వ అధ్యాయము 5 నుండి 10 వరకు చదవాలి. అప్పుడు మీకు నేను చెప్పిన అర్థం అవుతుంది. కొందరికి దైవభక్తి ఏమవ్వాలి? లాభ సాధనం. లాభం వచ్చే ఒక వ్యాపారం. భక్తి కొందరికి ఏమవ్వాలి? లాభం, ప్రాఫిట్. ప్రాఫిట్. ఒక లాభం రావాలి. లాభం లేకుండా ఏ పని చేయరు. నీకు అర్థం అవ్వలేదు. కొందరికి ప్రార్థన చేసా ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి, డబ్బులు కావాలి, శ్రమలొద్దు. పంపించండి. పంపు. వాక్య పరిచయం చెప్పిన కింద ఏం చేయాలి? పంపించండి. ఏది? అటువంటి వాడికి విడిచిపెట్టండి. భక్తి ఏం కాదు, వ్యాపారం కాదు. భక్తి నీకొక ధనం, అదొక ఆస్తి. భక్తుడుగా జీవిస్తే ఇప్పుడు కొందరికి భక్తి ఏమవుతుంది? ప్రాఫిట్, లాభం. భారతీయులు మీటింగ్ చేశారు, వాక్య పరిచయం ఆడ ఒక్క గంట చేశారు, కానీ ఇవ్వు అని 1.5 గంటలు చెప్పారు. 23 లక్షలు తీసుకున్నారు. చైర్కి డబ్బు
దగ్గర నిలబడి ఫోటో చేస్తే 10,000, అంత నూనెకి ఉరుమాలకి మీరు ఇక్కడ లేని అనుకున్నారు. మొబైల్ పాట ఎక్కించడానికి నేను చెప్పిన కాదండి, మీరు ఇది అక్కడ విన్న మాట నేను చెప్పాను. డబ్బులు అడిగినా పర్లేదు. అది కూడా అందుకని కొందరు దేవుడికి దగ్గరకు రావడానికి భయపడుతున్నారు. పిండి పిండి పాలు పితికినట్టు డబ్బు పంట దేవుడి పరిచయం జరగదు. స్తోత్రం. అది ఆ భక్తి పట్టుకొని నీ ఏం చేయకు. వ్యాపారం అదే చూడండి, భక్తి ఏమవుతున్నారు కొందరికి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులైన దైవ భక్తి లాభ సాధనం అనుకున్న దైవ భక్తి లాభ సాధనంగా అనుకున్న మనుషుడు అంటే దైవ భక్తి ఏమవుతున్నారు, లాభం వచ్చి ఒక విషయాన్ని అనుకున్నారు. సరే ఇంకా విస్తరించిన సమయం లేదు. దాన్ని బట్టి మనుషుల వ్యక్త వివాదములను కలుగుచున్నవి సంతృష్టి సైతమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతృష్టి అదండి, సంతృష్టి సైతమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. సంతృప్తి ఉన్నవారికి ఒక సంతృప్తి, అన్నము వస్త్రము దొరికితే తృప్తే. అదే ఉంటే చాలు. తృప్తి లేని 3 విషయాలు చెప్పండి. తృప్తి లేనిది ఆశలకి తృప్తి ఉండదు. రెండు అగ్గికి ఎంత కాలినా నీళ్ళు. ఇంకా 3 భూమి. నీళ్ళు ఎంత పడుతున్నా పీరుతూనే ఉంటది. ఇంకొక గర్భపాత్రం కూడా చెప్పుతున్నారు తెలుగు స్తోత్రం. ఆడికి ఎప్పుడు కూడా ఏమా ఆగో తృప్తి లేదు. స్తోత్రం. మనకి భక్తి ఉంటే అది జ్ఞానం, దాని తోడుగా బట్టలు ఆహారం ఉంటే సరిపోయింది. ఆ 2 కోసమే ప్రార్థన చేయమని కూడా చెప్పారు. తినడానికి అనుదిన ఆహారం మాత్రము. కొందరికి 10-20 సారి ఎందుకమ్మా ఇది చచ్చిపోతున్నప్పుడు అందరికి ఏమవుతుంది, ఎత్తుకొని తింటారు. ఇది మారి వేస్తే ఏదో ఒక మంచి మారండి అంటే ఈ కంపు రాకుండా ఇది మార్చడం మంచిది. కానీ 30-40 నెలలు 60 ఉందంట. ఏది చీరలో ఎంత ఉంది? ఎందుకమ్మా ఆడికి తృప్తి లేని వాడే తర్వాత ఇంకా కొత్త సంవత్సరం వచ్చిన ఇంకా బట్టల సోపులో కొట్టుకుంటారు. అంటే అది వేరే మీరు ఆడండి, నాకంటే పాట అండి ఎక్కువ పాట లేదండి, 12 పాటే ఉంది. 12కి డబ్బులేదు అనుకున్నారా? నామని బట్టలు ఇక్కడ కొన్ని కూడబెట్టిన పని కాదు. సోదరం కలిగి అమెరికన్ ఒకటి వచ్చినప్పుడు నాకు ఒక మంచి షర్ట్ ఇచ్చారు, ఇది అయ్యారు వేసమని ఇచ్చారు. అప్పుడు నేను చెప్పినప్పుడు ఒక పాస్టర్ షర్ట్ లేదు, ఆడికి పోనీ భక్తి నీకేముంటే అదొక ధనం, ఐశ్వర్యం. అది నా తోడుగా అన్నము వస్త్రము, డైలీ దొరికిన అన్నం దొరికితే చాలు, బట్టలు దొరికితే చాలు. దేవుడికి మనిషిని మమ్మను నెల చూసినది ఏది?
వస్త్రం కారది దిగితే హల్లెలూయా. ఇది కాదు మనుషులు మమ్మల్ని ఏం చేసినది చూసి ఐడిపోయింది అంటే వెల ఉంది అంటే విలువిచ్చేది ఎలాంటిదే విలువ. దేవుడు అది నీ కారే దిగారా బట్టలు మంచిదాన్ని దేవుడు అది చూడలేదు నీ భక్తి చూసుకో భక్తుడిగా సరిగా జీవిస్తే స్వర్గ సాక్ష్యం చెప్తుంది. అడగలు కాదు యోగుకి చూసి సాతానికి నా భక్తుడైన యోగు మీద నీ దృష్టి ఆ లోకమని నిన్ను ఎవరు చెప్పలేకపోయే పరలోకం నీ గురించి చెప్తాను. మనం ఎలాగ చూసుకున్నారు అందరు బట్టలు చూసుకున్నారు బట్టలు చూసుకొని మార్క్ వస్త్ర అది ధారణ చూసి మార్క్ వేస్తుంది. ఓ ధనవంతుడే రోజు రోజు మారుతుంది. దేవుడు నిన్ను చూస్తున్నాడు భక్తి చూసుకున్నాడు. సోదరం కలిగి యోగు జీవితం దేవుడు చెప్పుతున్నారు సోదరం ఈ కాలం మరొక మారిపోయింది. చెవిలు ముక్కులు మడమీద కాలులు అన్ని బంగారమైన గొలుసు అన్ని వేసుకుంటే అదే అది చూసినప్పుడు అమ్మా దాని వంతుడట బైబిల్ చదవలేదు. అది 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 దొడ్డికెళ్ళిన వస్తువు అని బైబిల్ చెప్తున్నాడు. అదే దేవుడు చూసినది పైరూపం కాదు లోపల అదే ఇక్కడ కూర్చున్నాడు వారు అందరూ సూపర్. ఫంక్షన్ వచ్చినప్పుడు ఇది నా విశ్వాసయా అవునా లేదా అని ఒక్కసారి కూడా సారి చూడాలి. నాకు అది ఎలాగ చెప్పాలంటే తెలియదు. దేవుడికి సోదరం వచ్చినప్పుడు మనం ఎలాగ వచ్చారు పట్టుకొని జన్మించినప్పుడు పిల్లలు ఎలాగ వచ్చారు వెళ్ళిపోయినప్పుడు కూడా కొట్టుకుంటే యోగు చెప్పారు కదా నేను ఎలాగ వచ్చాను దిగంబరుగా నేను వెళ్ళినది కూడా మీకు అర్థమవుతున్నారు. బండి కారు ఫ్రిడ్జ్ ఇంటిలున్న పాత్రలు అది పైన ఇలాగా పెట్టారు. ఇదన్నీ అమ్మేసారు ఏదైనా పనికొస్తుంది. ఎందుకు ఇది ఇత్తడి పాత్ర మొత్తం నేను అడిగాను ఎందుకు అది అలాగే ఉంచాడు. సంవత్సరం ఒకసారి వచ్చి అది కూడా కలర్ లేదు పాత కలర్తో అదే అడిగి తెలియదు. చిన్న పండుగతో కడిగితే కలర్ వస్తాను తెలియదు. అప్పుడు మా ఇంటిలో ఇత్తడి పాత్రలు లేదు. ఇంటిలో ఏముంటాయి ఇత్తడిగా ఉన్నాయి ఏమంటే తెలుసు ఒక దీపం. అదే ఆ దీపం ఏం చేసుకున్నారంటే అమ్మ బాగా చేసింది నేను చూసాను ఈ చిన్న పండుగతో. అప్పుడు నాకు అర్థమైందంట ఓ అందరు వెళ్ళినప్పుడు బిందులు 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 మేలకి వెళ్తాడు ఎంత అమ్మ చచ్చిపోవడానికి ఆ డబ్బుచ్చండి బిందులు 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 బిందులు
అందరి బిందులే ఒక ఫీలింగ్ వస్తుంది నిండు బంగారం ఇచ్చారు తెప్పించండి అమ్మకి పనికి వస్తుంది కొనుక్కోవడానికి 100 ఒక ఇంటికి 60 బిందులు దొరుకుతుంది నేను అడిగారు ఎందుకు నాకు తెలియదు అంటే ఇండైరెక్ట్ వ్యాపారం స్టార్ట్ చేయండి అమ్మా తల్లి ఆ మేరాజు జరిగిన ఒకరు డబ్బిచ్చి వెళ్ళిపో ఆయనకి పనికి వస్తుంది అప్పుల బాధలు తీరిపోతుంది ఈ బిందులు తీసుకొని ఆడేటప్పుడు ఈయన అందరు ఎందుకు ఇంత తీసుకొని వచ్చారు అయ్యో అంతే ఇది చిన్నది కదా ఏది డబ్బు అందరికి ఆదోదనేయండి చూపు ఇచ్చినది అందరూ చూడాలి నన్ను ఒక మ్యారేజ్లో పిలిచినప్పుడు నేనేం చేశాను అడిగి అప్పుడు 1000 రూపాయలు ఇచ్చాను ఇప్పుడు కదా 10 సంవత్సరాల ముందు ఒక బ్రాహ్మణ నన్ను మ్యారేజ్ పిలిచి నేను అజ్జు వెళ్ళాను బైక్తోని స్తోత్రం ఆడ 1000 ఇచ్చినప్పుడు ఆడి ఇలాగ చూసాను అందరు ఇచ్చిన 51 51 100 1 నేను మాత్రము 1001 ఇవ్వలేదు 1000 ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చాను నేను రాయడం నుంచి వచ్చానండి హలో నేను చెప్పిన ఏంటంటే అమ్మా నేను చెప్పిన మాట అంటే మనకు భక్తి ఉంటే చాలు బట్టలు ఆహారము ఉంటే సరిపోతుంది దేవునికి స్తోత్రం కలిగింది హల్లెలూయా తర్వాత చదవండి 9 వాక్యం మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు 9 ధనవంతులగుటకు అపేక్షించే వారు శోధనలోను అదే చాలు మరి హల్లెలూయా ధనవంతుడిగా ఆగుటకు అపేక్షించిన వాడు ఏమవుతుంది శోధనలోను ఏంటి శోధన ఇంకా పొరిలోను హల్లెలూయా శోధన పొరి ఇంకా ఉంది నేను చదవలేదు మీరందరూ ఏదైనా ధనవంతులు ఆగానికి ప్రయత్నించలేదు మొన్న ఒక అమ్మాయి ఏడుస్తున్నారు అది కాదు 1,00,000 ఇస్తే 1,00,000 దొరుకుతుంది 1,00,000 ఇస్తే 1,00,000 ఇస్తుంది అనుకో 2 లక్షలు దొరుకుతుంది ఆడు తీసుకొని మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు ఈ అమ్మకి ఊరు తినడానికి ఆపలేదు 1,00,000 ఇస్తే వస్తుందండి అనుకొని ఇచ్చారు అందరు ఇచ్చారు ఈడే దొరికింది నా దగ్గరికి వచ్చారు పాటలు వరకు పాటలే వాడు ఏం చేశారండి 10,000 ఇస్తే సరిపోతుంది 10,000 కట్టితే నెలకి 2,000 దొరుకుతారు నెలకి ఇప్పుడు పాస్టర్లు అందరూ నేను చెప్పను ఎవరే బాబు ఇలాగంటే స్కీమ్ వచ్చింది 10,000 కట్టితే 2,000 అంటే డబ్బు మొత్తం నీ చేతికి ఇస్తాను ఎవరు నా చేతికి నీ కట్టండి నేను నాకు ఇచ్చండి 2,000 లెక్క ఇచ్చండి నేను దేవుడి సన్ని కూర్చి ప్రార్థన చేసేటప్పుడు స్వరం మీద ఒట్టురా కట్టొద్దురా అది దొంగ ప్రార్థన చేసేటప్పుడు దేవుడి ఇదే స్వరం మీద దొంగ నేను వెళ్ళి నా ఫ్రెండ్కి చెప్పాను ఒరే అది దొంగ ఎట్రా కట్టొద్దురా అంటే చెప్పరు నీ ఎవరు అంటాడు ఇప్పుడు 5 సంవత్సరం అయింది ఇది జరుగుతున్నది ఒకడుగా ఆటో కొన్నారు కారు కొన్నారు ఇల్లు కట్టారు మీరు ఇప్పుడు కొత్త స్టైల్ మాట్లాడుతున్నావా అని చెప్పేసి నన్ను తిట్టారు నేనేం చేశారు మళ్ళీ దేవుడు కొన్ని దినములు ఇంకొక 2 సంవత్సరం తర్వాత బయటికి వచ్చింది ఆడు తీసుకొని వెళ్ళేది ఎంతో తెలుసా 50 కోట్లు 50 కోడి తీసుకొని వెళ్ళేది అప్పుడు నేను ఫోన్ చేయలేదు ఎలాగ ఉందరా 3 లక్షలు పోయిందిరా కక్కుది
స్తోత్రం. అందరికి ఇది కాదా, మీరు కూడా చేస్తుంది. రాయుడు ఎక్కడ వచ్చాడు, అక్కడే డబ్బులు కడితే మీకు టీవీ దొరకదు, ఈడీ దొరకదు, అందరు కట్టారు. కొందరికి టీవీ వెంటనే వెంటనే దొరికింది, మిగిలిన వారికి దొరకలేదు. ఆడ ఎక్కడికే వెళ్ళిపోయింది. ఆమె చెప్పలేదు. స్తోత్రం. భక్తుడుగా జీవిస్తే అది నీకొక ధనం. స్తోత్రం కలిగింది. ఒక విశ్వాసం దగ్గరికి మనం ఇప్పుడు కదా అక్కడ ప్రయాణించినప్పుడు మన విశ్వాసం దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పిన 300 కట్టండి, మీకు నెలకి ఒక చీర దొరుకుతున్నారు. సరే కట్టారంట. కొందరు కట్టాడు, ఒక నెల దొరికింది, అది 100. ఆ చీరకి ఎంత ఉంది, 100. ఒక్క నెల మళ్ళీ దొరకలేదు. నా దగ్గరికి అడిగారు, నేనైనా డబ్బులు తీసారా, డబ్బులు తీసిన వాడి దగ్గరికి. ఇంకొక పాస్టర్ గారు అడిగి, నీ చట్టప్పుడు ఇది అబద్ధం కాదండి. ఆ పాస్టర్ గారు ఆయన జోషల్ గారి స్తోత్రం, ఆయన బండి కొనిసారు. బండి కొన్ని కొత్త బండి అమ్మేసి కట్టారు 30,000. ఆడికి చెప్పారండి నెలకి 3,000 దొరుకుతున్నాం, నేను కట్టి వద్దరా అదే. తోడుగా ఒక్కడు వచ్చారు, ఆడకంటే అంటే ఎక్కడ విజయనగరం వచ్చారు. ఆడు చెప్పారండి, నాకు కారు చూడరా, ఇదన్నీ యూజర్ పడి ఈడిపోయి ఏమైంది, ఇప్పుడు ఆడవన్న మారిపోతానండి. 30,000 కట్టారు, ఇప్పుడు వరకు రూపాయి కూడా దొరకలేదు. వంగి ఎప్పుడో పోయింది. నేను రోజు అడుగుతున్నారు, ఎప్పుడు కనబడుతున్నారు, దొరుకుతున్నారు. పుట్టిన పాస్ కదా, వదలండి బాబు తెస్తారు. మన దగ్గర జోడు పాటల కూతురు ఆడేం చేశారంటే 10,000 కట్టాలి. 10,000 కట్టితే ఒక మిక్స్ దొరుకుతుంది, ఆ 3-4,000 దొరుకుతుంది. తర్వాత నెలకి పెరుగుతుంది. ఇప్పుడు వరకు దొరకలే, ఆ వచ్చినదే. మాస్టర్ గారు కూడా నాకు కూడా అడగలే, కట్టిన తర్వాత చెప్పారు. దాని ముందుకు ఒకసారి అడిగితే నేను అడ్డుపడతాను. నాకు తెలిసి ఈ రోగం ఎందుకనండి. స్తోత్రం దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దాని మందడు అలాగే ఏం చేయదు, అపేక్షించకూడదు. అపేక్ష ఏమవుతుంది నీకది ఒకటి శోధన అయింది కదా కొందరికి. ఇచ్చిన వాడందరూ కూడా శోధన, నోరు తెరవలే, సిగ్గుపడుతుంది. అది సైనికులకు పోయిన పోటండి. దేవుని చిత్తం. భక్తి ఉంటే ధనము. నేను అడుగుతున్నా, యోగ నీ భక్తి పట్టుకున్నా కాబట్టి ఏమైందిరా, భార్య పోయింది, 10 పిల్లలు పోయింది, మొన్న ఆస్తి పోయింది. ఏమైంది, ఏమావలే, శరీరం కూడా పోయి ఏమైంది. భార్య వచ్చి ఏం చెప్పారు, నీ భక్తి వదిలేసి ఏం చేయాలి, చచ్చిపో. 2 Corinthians 9 వాక్యం అంది. భక్తి పట్టుకొని ఇంకా ఏది, పిల్లలు పోయింది, ఆస్తి పోయింది, 10 ఇల్లు పోయింది, భర్త శరీరం పోయింది. ఇప్పుడు కూడా ఆడ ఏం పట్టుకున్నారు, అమ్మ చెప్పారు, భక్తి పట్టుకొని ఉంటే లాభం లేదురా, నీ చచ్చిపో. కానీ ఏం చేసా, భక్తి పట్టుకున్నా కాబట్టి ఏది నష్టం కలిగిందో అది రెట్టింపు. దొరికిందా, భార్య దొరికింది, ఒకటే దొరికింది. పిల్లలు 10
భూమి 10 పైన ఉంది. పోయరా ఆస్తి ఎంత జరిగింది? దేని బట్టి? భక్తి పట్టుకున్నదా నశించిపోతుంది, శరీరం నశించిపోతుంది, ఇల్లు పాడైపోతుంది, బట్టలు పాడైపోతుంది. నీ భక్తి ఉంటుందిగా, అది నీకు ఐశ్వర్యమే. ఇలాంటి సరకు పాస్టర్లు చెప్పరు. పాస్టర్లు ఇలాంటి వాకి చెబితే ఏమవుతున్నది? భయం. భక్తి పట్టుకోవడం వేరేం పడుతుంది. నేను అదే చెప్తున్నా, నీ భక్తి ఉంటే నాకు బాక్య అన్ని వెనక్కి వస్తుంది. స్తోత్రం స్తోత్రం కలిగి అంటే బైబిల్ చెప్పిన వాడు నేనే అని 9 విషయం చెప్పాలండి. ఎప్పుడు చెప్తాను నాకు తెలియదు, సమయం అయిపోయింది. 31 కీర్తన 31:19 వాక్యం చూడండి. 31:19 త్వరగా లేకపోతే నేను చెప్తాను. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ భయభక్తి కలిగిన వాడు అయితే వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎవరు? నువ్వు అని చెప్పినదే దేవుడు. ఇప్పుడు దేవుడు భయభక్తి కలిగిన దేవుడి బిడ్డలకి దాచి ఉంచిన ఎంతో గొప్పది. ఈ పగలు నీ కళ్ళు తెరవుతాండి. నీ తెలియలేని ధనం, నీ తెలియలేని మేలు దాచి ఉన్నది. భక్తి పట్టుకొని నిలబడ. ఐశ్వర్యము బాధపడరు. మీకు బాగా తెలియదు, నాకు తెలియదు. నాకు పాడడానికి తెలియదు, చెప్పడానికి తెలియదు. సందర్భ అనుసరించేవాడుతున్నారు. ఇది సరిపోయిందంటే నేను ఇంగ్లీష్ అయిపోయిందంటే ఇంకా 9 విషయంలో ఉందండి. భక్తి కోసం మనకి ఏంటి లాభం? కాணிకలు ఇస్తే బాకీ చెప్తారు. డబ్బా పెట్టండి. నేను ఇప్పుడు ఏం అనుకున్నారు, ఇంటింటికి ఒక డబ్బా పెట్టాలండి, ఇంటికి డబ్బులు పెట్టాలండి. కేరళ వెళ్ళిన పిల్లలకి తెలిసి బుధవారం కూడా ఎక్కడ కాணிకలు పెట్టాలి. ఇంటికి ప్రేయర్ అయితే కోడికి ఏముంది? ఈ పిల్లలకి అందరికి తెలియదు. ఇది ఎవరికి డబ్బు పట్టు, నాకు ముందుకే తెలుసు. అందుకే నేనేం చేసిన పేరు సరి పోగలేసి దేవుడు బిడ్డలు ఇంపార్టెంట్ డబ్బు కోసం చేయకూడదు. భక్తికి మొదటి స్థానం. భక్తుడిగా జీవించాడు. స్తోత్రం. భక్తుడిగా జీవించిన అనుకో దేవుడు నేను మర్చిపోకూడదు. అవునా? హలో ఏమో దేవదాసుడు భక్తుడిగా జీవించేది. అవునా? ఇదే ఉప్పుతుందండి ఇదెல்லாம் చెప్పడానికి. స్తోత్రం కలిగి చూడండి 2 రాజుల పుస్తకము. నా వెంటనే ముగిస్తానమ్మా, నేను బాధపడకూడదు. అయ్యారు చెప్తాను కానీ ఆపర్ అనుకున్నాను. లేదు ఏంటండి, నేను అరగంట పాట కాదండి, వెంటనే ఆపుతానండి. నాకు స్తోత్రం కలిగి దేవునికి స్తోత్రం. అది 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 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 2 రాజుల పుస్తకము 4:1 అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండేనని. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండేనని నీకు తెలిసి ఉన్నది. Now one of the wives of a man of a son of the prophet. అది ఎవరంటే 1 రాజుల పుస్తకం 18వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. ఆహాబు తన గృహ
నిర్వాహకులకు ఒబజ్జాను పిలిపించాను. ఈ ఒబజ్జా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడు. ఆయన ఇప్పుడు చచ్చిపోయారు, ఆయన చచ్చిపోయారు, మరణించారు కాబట్టి ఇంటిని ఇప్పుడు ఏం జరిగింది చదవండి. చాలా మంది అది మనసు నుంచి అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య దాసుడైన పిలిమిటి చనిపోయాను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వాడిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని నాకు మొరపెట్టగా భర్త ఎలాగా జీవించారు, భక్తుడిగా జీవించిన కాబట్టి ఆ ఇంటి పరిస్థితి ఇప్పుడు ఏమైంది? అప్పులు వచ్చి తన ఇద్దరు కుమారుడికి ఏమవుతున్నారు? సోదరు నీ అయితే ఏం తిరిగి ఎన్ని మాట మాడుతుంది అది కాదు. అయ్యగారు భక్తుల భక్తు ఏసయ్య ఏసయ్య అన్న పిలిచి ఇప్పుడు చూడు నా పిల్లలు పోయింది, అప్పులు పోయింది. అందుకదా మీరు కూడా చెప్పలేకుండా మనసులు ఊగిస్తున్నారు. ఏసయ్య దేవుడు ఈ లోక జీవితం అని ధనవంతుడికి దేవుడు బతకలే, ఆత్మీయంగా భక్తుడిగా దేవుడు బతుకుతున్నాడు. అది ఇప్పుడు తెలియదు, అక్కడ వెళ్ళినప్పుడు అవక్కడ వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఊహించిన వాడు అక్కడ కనబడదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఈడు అక్కడ కనబడుతుంది అనుకున్నా వాడు అక్కడ కనబడు. ఇప్పుడు నీ ఇప్పుడు నీ ఊహించలేని వాడు అది పెద్ద పాస్టర్ నుండి చిన్న పాస్టర్ వరకు అందరూ అక్కడ కనబడరు. స్వాతంత్రానికి భక్తుడుగా జీవించిన కాబట్టి పిల్లలకి ఇప్పుడు జరుగుతున్నారు. ఇంకా ఇది ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇంకొక భక్తుడు నీ దాసుడు కాదు, నీ తోడుగా నడిచిన వాడు కాదు. ఇప్పుడు ఆడేమైంది? వెళ్ళలేదండి సోదరు అని వెంటనే ప్రశ్న ఆడుతాడు. అమ్మా నీకేమి కావాలను? నీ ఇంటిలోని ఎలీషా నా వల్ల నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు చెప్పమని. నీ ఇంటిలో అప్పులు తీరాలంటే నీ ఇంటిలో ఉన్న వస్తువు వలన అవుతుంది. బయట నుంచి పోయే వస్తువు సోత్రం కలిగి సోత్రం చెప్పలేదు, సోత్రం చెప్పలేదు. ఈ అమ్మాయి ఏం చెప్పారు? అదెందుకు అలాగే చెప్పారు? ఇంటిని వేరే సామాన్లు లేదా ఉంది? ఎందుకు ఇది చెప్పారు? ఎందుకంటే తన దాసుడికి అభిషేకించిన ఒక నూనె ఇది ఆత్మీకుడు అక్కడికి అభిషేకం ఇచ్చిన ఆ నూనె పాత్ర ఉంది, ఆ నూనె ఉంది. ఈ అమ్మకి తెలియదు అభిషేకం తల మీద వచ్చిన అనుకో మొత్తం చేయించావుతున్నారు. నీ అప్పు తీరడానికి ఉన్న ఏక శక్తి అభిషేకం. నూనె పెరిగితే అప్పులు తీరిపోతుంది. నీ తల మీద నీ ఇంటి మీద నీ అభిషేకం ఈ రోజు ఒకసారి చూడ మీరు ఇంటిని జరగబోతున్నా. చెప్పండి ఆ స్థాయిలో ఉండే చాలు. భక్తుడుగా జీవిస్తే అంటే ప్రాబ్లం అయిందా? ఇప్పుడు చూడినప్పుడు పిల్లలకు పట్టుకున్నట్టుగా, ఇప్పుడు చూడినప్పుడు అప్పులు ఉన్నట్టుగా రాబో దినములు అది కాదే. పిల్లలకు పట్టుకుంటారు, పిల్లలు పట్టుకున్నాం. అభిషేక ఇంటిని దిగిన అనుకో నిన్ను పట్టుకున్న శక్తికి నీ తిరిగి పట్టుకోవాలి. Yes.
స్తోత్రం. అందుకని సంగమా భక్తి మన ధనం, భక్తి మన ఐశ్వర్యము. అది ఉంటే సరే. భక్తుడికి లోకం ఎరిగి ఉన్నాం, భక్తి లేని వాడికి అవునా. ఏలీషాలకు నడిచి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పారు? ఏలీషా నడిచి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? ఇదిగో మన ఇంటిలోనే నడిచి వెళ్ళిన వాడు ఒక భక్తుడు అని నేను కనిపిస్తుంది. దైవభక్తి కలిగిన వాడు. వాడు వాక్యం చెప్పలేదు, ప్రసంగం చెప్పలేదు, ఏ చెప్పలేదు. నడిచి వెళ్ళినప్పుడే మారింది. దైవభక్తుడు అని ఆడికి తెలిసిపోయింది. నీ సరిగా నడవండి భక్తిగా. నడిచినప్పుడు నీ గురించి చెప్తావే నీ ఒక భక్తుడని. యోగు గురించి దేవుడు చెప్పారు, సాతాను చెప్పారు, ఇదని చదివి చెప్పడానికి సమస్య. భార్య చెప్పారు, తన స్నేహితులు చెప్పారు. ఏంటి భక్తుడని స్తోత్రం. ఈ దినములు రాయల సంఘ బిడ్డలు కలగ చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తి నీకు బలం, ఆ భక్తి నీకు బలం, ఆ భక్తి నీకు ఆస్తి. ఆస్తి భక్తి ఉంటే శక్తి ఉంది. కొందరికి భక్తి ఉంది, కొందరికి శక్తి ఉంది. అలాగంటే పడి అదొద్దు. భక్తి ఉండాలి, శక్తి ఉండాలి, భక్తి ఉండాలి. ఇది రెండు ఉండాలి. నీకు అధికారం. ఇప్పుడున్న స్థితి చూసి నీ దగ్గర సొంతంగా ఏం చేయకూడదు. సొంతంగా జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జివి నీవు అన్ని నీవే చేసి ఉంటావు. ఎదురే నిలబడిన వాడు నువ్వే, అడ్వకేట్ నువ్వే, ఇప్పుడు చూసిన ఇప్పుడున్న పరిస్థితి చూసి నీ సొంతము డిక్లేర్ చేయొద్దు. ఇది కాదు, ఇది ఇప్పుడున్నది చూసుకొని నీ చెప్పకూడదు. స్తోత్రం. వస్తున్నాను, ఇది మారుతుంది. భక్తులుగా జీవించేవాడు పన్నెండో కీర్తన మొదటి వాక్యం ఒకసారి చెప్పచ్చా? చదవాలి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయేది, విశ్వాసులు నరులలో నుండకుండా భక్తి గలవారు లేకపోయి. అది దావీదునికి ఉన్న వేదనతో చెప్పారు. నేను భక్తులుగా జీవించిన కాబట్టి నేను ఇప్పుడు పోయిందట. పోయలేదురా 3 సార్లు దాని మీద ఏమొచ్చింది అభిషేకం. దావీదికి బాకీ అందరికి ఒకసారి అభిషేకం, మరి దావీదికి మాత్రము 3 సార్లు అభిషేకం పొందిన వాడు ఇప్పుడు ఎడగలుగుతుంది. ఎడారి అడవి, ఎడారి అడవి, ఎడారి అభిషేకం పొందారు. ప్రభు అభిషేకం పొందారు రాజుడుగా. ఎలాగా? దావీదుని నాకు రాజుడుగా అభిషేకం చేయదు. ఎవరికి అభిషేకం? నాకు. దేవునికి అభిషేకం చేసిన కుర్రాడు ఇప్పుడు ఏమవుతున్నాడు? చేయొద్దు. ఎడారి జీవితం మారుతుంది, అడవి జీవితం మారుతుంది. నీకోసం ఏదో ఒక విస్తారమైన ఇల్లు సిద్ధపరుచున్నారు. ఇది నీకు చెప్పారని అనుకున్నారా?
నీకు కాదు, నాకు చెప్పేది. నేను అడిగిన ప్రశ్నకి దేవుడు నాకు ఈ రోజు నా వలన ఆ వాక్యానికి, ఆ ప్రశ్నానికి జవాబు ఇచ్చింది. స్తోత్రం కలిగిన భక్తి మనకు దానం కణము. ఒక మినిట్ సకటి దేవునికి నీ అడగండి, దేవా నాకు లోకంలో ఏం లేని, లోకంలో చూసినట్టుగా నా జీవితంలో ఏం లేదు, కానీ నాకు భక్తి చాలని, నా భక్తులుగా జీవిస్తామని. నీ అప్పుని చూసుకొని ఇప్పుడు తీర్మానం చెప్పొద్దు, అదన్నీ మారిన దినం వస్తుంది. భక్తి నీకొక ధనం, భక్తి నీకొక ఆస్తి. భక్తి పట్టుకోలే రోజు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ భక్తి వదలకూడదమ్మా. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ భక్తి వదలకూడదు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. నాతోని నా బిడ్డలతో నేను మాట్లాడిన స్తోత్రం దేవా. భక్తి పట్టుకొని నిలబడదా నాకు నా బిడ్డలకు సాధ్యం. అది మనకి దానం. ధరించడానికి ఆహారము ఉంటే దేవా నాకు చాలు. అటువంటి మనస్సు కలిగి సంతృప్తి కలిగి జీవించడానికి సాధ్యం. ఈరోజు వాక్యం విన్న బిడ్డల జీవితం మార్చనాస్తాం. యేసు నామములో అడిగి పెట్టుకున్నాం. అందరం తలలు ఉంచుకుందాం. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. చివరి ప్రార్థన చేశాం. మౌనగట పల్లకు ఉన్న మా తండ్రి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం నువ్వు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి నీ దైవ మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు దేవా. దేవా ఈ రోజు వాక్యం మా జీవితంలో జరిగినట్లు చేసినందుకు దేవా. మేము నీకు భయభక్తులు కలిగి జీవించేలాగా మమ్మల్ని మార్చినందుకు వందనాలయ్యా దేవా. లోకంలో ఉన్న ధన అపేక్ష, లోభం అలాంటివి ఏమి మా జీవితంలో ఉండకుండా దేవా, నీకు ఒక భయభక్తులు కలిగి యోబు వంటి జీవితం మేము జీవించేలాగా మమ్మల్ని మార్చినందుకు స్తోత్రం అయ్యా. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు దీవించినందుకు స్తోత్రం అయ్యా. ప్రార్థన చేసిన విన్నపములన్నీ విని మాకు ఉత్తరం ఇచ్చినందుకు స్తోత్రం. ఏ విషయముల కొరకు ప్రార్థన చేసిన దేవ వాటికి నువ్వు త్వరగా ఉత్తరం ఇచ్చినందుకు స్తోత్రం. నీ చిత్తం మా పట్ల జరిగించినందుకు స్తోత్రం. ఈ చిన్న ప్రార్థన ఎడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని 2వ రాకడ వరకు తోడుయుందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. 3 రోజుల ఉపవాస ప్రార్థన కూడా దేవుడు దీవించినందుకు స్తోత్రం. చేసిన ప్రార్థనలకన్నీ దేవుడు గొప్ప జవాబులు ఇచ్చినందుకు స్తోత్రం. గొప్ప విడుదల హస్తాన్ని దేవుడు దయచేసినందుకు స్తోత్రం. సంఘ బిడ్డలందరూ కూడా సహాయపరిచినందుకు స్తోత్రం. సంఘాన్ని దేవుడు దీవించినందుకు స్తోత్రం. రాబోయే రోజుల్లో ఇంకా ఉజ్జీవంతో ముందుకు ప్రయాణం చేయడానికి సహాయపడినందుకు స్తోత్రం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్.